హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ నేను మీకు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను 1/2 కిలో కాకరకాయ తీసుకున్నానండి. కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆ ముక్కల్ని మనం వేయించుకోవాలండి, కొంచెం డీప్ ఫ్రై లాగా. అవి వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మరి డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత అదే నూనెలో మనం ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లో మనం నువ్వుల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోయాలి. తర్వాత మూత పెట్టేయాలి. మూత తీసిన తర్వాత అది ఇట్లా మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం వేయించిన కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి కొద్దిగా. తర్వాత మూత తీసిన తర్వాత అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. కాకరకాయలు కూడా ఉడికిపోతాయి, మనకు చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత దాంట్లో కొత్తిమీర జల్లుకోవాలండి. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.